ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్ర, ఫైల్ తీసుకొని వెళ్ళాలి కదా, ఇంకా బయలుదేరలేదేంటి? త్వరగా వెళ్ళు మిత్ర, అది 1000 కోట్ల టెండర్ అని అరవింద చెబుతూ ఉంటుంది. అలాగే మేము కాసేపట్లో బయలుదేరి వెళ్తాను అని లక్ష్మి త్వరగా ఫైల్ తీసుకురా అని మిత్ర హాల్లో కింద నిల్చొని కేకలు పెడతాను. ఇదంతా చాటుగా గమనిస్తున్న దేవయాని, మనీష చాలా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు. మనీష, వాయుగుండం కాసేపట్లో మొదలవుతున్నట్లుంది. అవును అంటే అది భీకర తుఫాన్లా మారిపోతుంది, చూస్తూ ఉండండి అని మనీష చెబుతుంది. అప్పుడే లక్ష్మి కాలు చేతులతో అక్కడికి వస్తుంది. ఏంటి లక్ష్మి, ఫైల్ ఎక్కడ? త్వరగా తీసుకురా, వెళ్ళు వెళ్ళు అని మిత్ర చెప్పడంతో, ఏవండి ఫైల్ కనిపించటం లేదు అని లక్ష్మి చెబుతుంది. ఏంటి లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? 1000 కోట్ల టెండర్కి సంబంధించిన ఫైల్ కనిపించట్లేదా అని అరవింద నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, రాత్రి పని పూర్తయిపోయిన తర్వాత ఆ ఫైల్ని దిండు కింద పెట్టుకొని నిద్రపోయానత. ఇప్పుడు చూస్తే కనిపించట్లేదు అత్తయ్య గారు అని లక్ష్మి చెబుతుంది. 1000 కోట్ల టెండర్కి సంబంధించిన ఫైల్ ఎవరైనా లాకర్లో పెట్టకుండా దిండు కింద నిద్రపోతారా? నీకు బుద్ధి ఉందా లక్ష్మి? ఆ ఫైల్, ఆ టెండర్ కనుక మనకు రాకపోతే మన పరువు, ప్రతిష్ట, ప్రెస్టేజ్ మొత్తం కూడా నాశనం అయిపోతాయి. మనం ఓడిపోయినట్టు అవుతాము. లక్ష్మి, ఇంత కేర్లెస్గా ఎలా చెబుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు? అంత ఈజీగా ఫైల్ కనిపించట్లేదని చెబుతున్నావు. వెళ్ళు లక్ష్మి, వెళ్ళు, నా కంటికి అస్సలు కనిపించకు, నా కంటి ముందు నుండి వెళ్ళిపో అని అరవింద అరుస్తూ చెబుతూ ఉంటుంది. దాంతో లక్ష్మి బాధపడుతూ ఉంటే మనీష, దేవయాని ఇదంతా చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. అరవింద లక్ష్మిని తిడుతూ ఉంటే మిత్రలు చాలా బాధపడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు సంపులో పడేసి ఆ ఫైల్ని మనీష జాగ్రత్తగా చేసుకుందా, లేకుంటే లక్ష్మి ఈ ప్లాన్ని మళ్ళీ తిప్పికొడుతుందా?